హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను అరటికాయ బజ్జీ వేస్తున్నాను. దానికి కావాల్సిన శనగపిండిలోనే జీలకర్ర, కారం, ఉప్పు, కొంచెం పసుపు వేశాను. అలాగే అరటికాయల్ని ఈ విధంగా కట్ చేశాను. ఆ విధంగా కట్ చేసిన తర్వాత దానిపైన కొంచెం సాల్ట్ చల్లాను. ఆయిల్ పొయ్యి మీద పెట్టాను. తర్వాత దాంట్లో కొంచెం తగినంత సోడా ఉప్పు కూడా వేశాను. కొంచెం లైట్గా వేశాను. వేసిన తర్వాత వాటర్ వేసి కలిపేశాను. ఇవి క్రిస్పీగా చక్కగా రావాలి అంటే మీరు తగినంత వాటర్ వేయండి. ఎక్కువ వాటర్ వేయొద్దు. కొంచెం చిక్కగా కలుపుకోండి. అరటికాయకి అతికేలాగా చిక్కగా పిండి కలుపుకోండి. అప్పుడు ఆయిల్ పీల్చకుండా ఉంటుంది. ఈ విధంగా ఈ బ్యాటర్ని ఈ విధంగా రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న తర్వాత అరటికాయ ముక్కల్ని ఇందులో డిప్ చేసి ఆయిల్లో వేస్తే అరటికాయ బజ్జీ తయారవుతుంది. వేసేద్దాము. అలాగే అరటికాయ ముక్కల్ని తీసుకొని వాటిని శనగపిండిలో డిప్ చేసి వేసేద్దాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ విధంగా అరటికాయ ముక్కలన్నిటినీ కట్ చేసుకున్న ముక్కలన్నిటినీ వేసేద్దాము. నేను కొంచెం వెడల్పుగా ఉండే గిన్నె తీసుకున్నాను, విశాలంగా వేగుతాయని చెప్పి. అలాగే మొత్తం రెండు వైపులా తిప్పి చక్కగా ఉడికేలాగా, లోపల అరటికాయ ఉడికేలాగా ఫ్రై చేసుకుందాము. ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్ట్గా చాలా బాగా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. అలాగే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నాకు చాలా టేస్ట్ అనిపించినాయి, చాలా బాగా వచ్చినాయి. వేడివేడిగా అరటికాయ బజ్జీ రెడీ అయిందండి. మీరు కూడా ఒకసారి తయారు చేయండి. థ్యాంక్ యూ.